హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం యూపీఎస్ యునైటెడ్ పెన్షన్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోస్ పెన్షన్కి సంబంధించిన ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియో తప్పకుండా చూడండి. ఇది రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి ఏ సెక్టార్లో ఉన్న ఇంపార్టెంట్ కాబట్టి పెన్షనరీ స్కీమ్ గురించి ఏ వీడియో వచ్చినా తప్పకుండా చూడండి. సో నా ఈ వీడియో కంప్లీట్గా చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ముందుగా యూపీఎస్ అంటే ఏంది? యూపీఎస్ అంటే యునైటెడ్ పెన్షన్ స్కీమ్. ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన ఒక కొత్త పెన్షన్ సిస్టమ్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. దీంట్లో ఓపీఎస్ మరియు ఎన్పిఎస్ని మిక్స్ చేశారనమాట. దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది అష్యూర్డ్ పెన్షన్ ఇస్తుంది అనమాట. ఓపీఎస్లో ఉన్నట్టు మనకు ఒక అష్యూర్డ్ ఇన్కమ్. అంటే ఇప్పుడు ఎన్పిఎస్లో ప్రాబ్లం ఏంటంటే మీరు అసలు ఇన్వెస్ట్ చేస్తారు, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసు, కానీ రిటర్న్స్ ఎంత వస్తాయో మీకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో యూపీఎస్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎంత రిటర్న్స్ వస్తాయనే విషయం మాత్రం తెలుస్తుంది. దీన్ని మెయిన్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎన్పిఎస్లో ఉన్న వాళ్ళ కోసం తయారు చేశారు. మనం అనుకున్నట్టు ఇది మెయిన్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండర్ ఎన్పిఎస్ ఉన్న వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని యూనియన్ క్యాబినెట్ 24 ఆగస్ట్ 24 నుంచి 24 నాడు అప్రూవ్ చేసింది. 1 ఏప్రిల్ 25 నుంచి ఇంప్లిమెంట్ అయింది. ఇది ఇనిషియల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 23 లక్షల మందికి ఆప్షన్ ఇచ్చారు. సో హూ ఈజ్ ఎలిజిబుల్? దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎన్పిఎస్లో ఉన్న వాళ్ళకి ఒక ఆప్షన్ ఉందన్నమాట. 1 ఏప్రిల్ 2025 తర్వాత అయిన వాళ్ళకి సెంట్రల్లో ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి ఎన్పిఎస్ నుంచి యూపీఎస్కి స్విచ్ అయ్యే ఆప్షన్ కూడా ఉందన్నమాట. కాకపోతే ఇది ఒకేసారి చేయొచ్చు. ఒక్కసారి స్విచ్ అయిన తర్వాత మళ్ళీ ఆప్షన్ ఉండదంటే మళ్ళీ యూపీఎస్ నుంచి ఎన్పిఎస్కి బ్యాక్ వెళ్ళే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఒకసారి యూపీఎస్కి వెళ్ళినాక మీకు నచ్చలేదు, ఎన్పిఎస్ఏ బాగుంది అని అనుకుంటే ఇంకా అవకాశం ఉండదన్నమాట. యూపీఎస్లో ఒక క్రైటీరియా ఏంటంటే పెన్షన్కి ఎలిజిబిలిటీ కావాలంటే 10 సంవత్సరాలు ఉండాలి సర్వీస్. ఫుల్ సర్వీస్ ఉండాలంటే, ఫుల్ పెన్షన్ రావాలంటే 25 years సర్వీస్ ఉండాలి. ఇప్పుడు యూపీఎస్లో కాంట్రిబ్యూషన్ ఎంత? ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ బేసిక్ ప్లస్ డిఏ కలిపి 10% ఉంటే గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ 18.5% ఉంటుంది. అదే మన స్టేట్ గవర్నమెంట్లో ఎంత? ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ 10% అయితే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కూడా 10%. కానీ యూపీఎస్లో 18.5 ఉంది. అదే ఎన్పిఎస్లో ఎంత ఉంది? 14% ఉంది సెంట్రల్ గవర్నమెంట్లో. కానీ అదేంటి? ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఎక్కడైనా 10%. కాకపోతే మన స్టేట్ గవర్నమెంట్లో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ 10%, ఎన్పిఎస్లో 14% ఉంటుంది. ఈ కొత్తగా ప్రపోజ్ చేసిన యూపీఎస్లో 18.5% ఉంటుంది. ఈ స్కీమ్లో మెయిన్ ఫీచర్ ఏంటంటే గ్యారంటీడ్ పెన్షన్. అంటే 20 సంవత్సరాల సర్వీస్ ఉంటే 50% ఎవరేజ్ బేసిక్ పే ఆఫ్ లాస్ట్ 12 months. అంటే రిటైర్మెంట్ కంటే ముందు 12 నెలల జీతంలో 50% ఆఫ్ ఎవరేజ్లో మనకి పెన్షన్ ఇస్తారనమాట. సో ఇప్పుడు ఎవరేజ్ పెన్షన్ బేసిక్ పే 60,000 అనుకుంటే పెన్షన్ ఎంత? 50% ఇంటూ 60,000 అంటే 30,000 పర్ మంత్ ప్లస్ డిఆర్, అంటే డిఏ కూడా కలుస్తుంది అనమాట. అదొకటి దీంట్లో బేసిక్ ఫీచర్. సో మనం అనుకున్నట్టు అది డిఏ గవర్నమెంట్ రేట్స్ ప్రకారం పెరుగుతూ ఉంటే పెన్షన్ పెరుగుతుంది అనమాట. అదే ఎన్పిఎస్లో అలాంటి ఆప్షన్ ఉండదు. ఇప్పుడు యూపీఎస్లో ఉన్న ఇంకో ఫీచర్ ఏంటంటే మినిమం పెన్షన్. మినిమం 10 years సర్వీస్ ఉంటే 10,000 అనేది మినిమం పెన్షన్ వస్తుంది అనమాట. దీంట్లో ఇంకో ఫీచర్ ఫ్యామిలీ పెన్షన్ ఉందా యూపీఎస్లో అంటే ఫ్యామిలీ పెన్షన్ ఉంది. ఎంత అంటే 90% ఆఫ్ ఏ పెన్షన్. అంటే ఒక ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీకి 30,000 అనేది సర్వీస్ పెన్షన్ అనుకుందాం. తను చనిపోతే ఆ 30,000లో 60% అంటే 80,000 ప్లస్ డిఆర్, అంటే డిఆర్ఎస్ రేట్స్, అంటే డిఆర్ఎస్ అలవెన్స్ 18,000 ప్లస్ డిఆర్ వాళ్ళకి పెన్షన్ వస్తుందన్నమాట. అంటే అది డిఆర్ పెరుగుతున్న కొద్దీ పెన్షన్ కూడా పెరుగుతుంది. ఇక్కడ ఒక లంసమ్ పేమెంట్ అండ్ రిటైర్మెంట్లో ఇక్కడే మెయిన్ డిఫరెన్స్. యూపీఎస్కి ఎన్పిఎస్కి డిఫరెన్స్ ఏంది? యూపీఎస్ ఎన్పిఎస్కి డిఫరెన్స్ ఏంటంటే పెన్షన్ గ్యారంటీ ఉంది, కాకపోతే మన చేతికి లంసమ్ అమౌంట్ ఏ విధంగా వస్తుందంటే 1/10 ఆఫ్ లాస్ట్ పే బ్రాకెట్, అంటే 1/10 ఆఫ్ పే ప్లస్ డిఏ బై 10
ఫర్ ఎవ్రీ 6 మంత్స్ ఆఫ్ సర్వీస్. అంటే ఆ లెక్క ప్రకారమే మనకు లంసమ్ అమౌంట్ వస్తుంది. అదే మనం ఎన్పిఎస్లో చూసుకుంటే ఎన్పిఎస్లో ఏమవుతుంది, మీ అకౌంట్లో 1 crore ఉంటే మీ చేతికి ఎంత వస్తాయి, 60 lakhs వస్తాయి. 40 lakhs పైన యాన్యుటీ కొనుక్కోవాలి. ఆ 40 lakhs మీద వచ్చేదే మీ పెన్షన్. కానీ ఇక్కడ యూపీఎస్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, మీకు బేసిక్ ప్లస్ డిఏలో 80,000 అనుకుందాం, సర్వీస్ 30 సంవత్సరాలు, టోటల్ అంటే 30 సంవత్సరాలకి ఎన్ని 6 months అవుతాయి, 30 × 2 అంటే 60. సో మీకు ఎంత వస్తుంది చేతికంటే 1/10 ఇంటూ 80,000 ఇంటూ 60. ఇక్కడ 80,000 అంటే ఇది లాస్ట్ పే ప్లస్ డిఏ. 30 సంవత్సరాల సర్వీస్ కాబట్టి 30లో 6 నెలలు ఎంత, 60 కాబట్టి 60 ఇంటూ 1/10 అంటే మీ చేతికి 4,80,000 మాత్రమే వస్తాయి. మీ కార్పస్ అమౌంట్ 1 crore అయినా సరే మీ చేతికి వచ్చేది 4,80,000. ఇక్కడ ఇది పెద్ద డిసడ్వాంటేజ్ అవుతుంది అనమాట. మీ చేతికి ఏం రావు. అదే ఎన్పిఎస్లో ఏమవుతుంది, మీ ఉన్న యాన్యుటీలో మీరు 60% తీసుకోవచ్చు అనమాట. ఇంకా గ్రాట్యుటీ అంటారా, అది నార్మలే, రిటైర్మెంట్ గ్రాట్యుటీ. సెంట్రల్ కాబట్టి 25 lakhs ఉంటుంది, మనకి 16 lakhs. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ప్రొటెక్షన్ అంటే ఇక్కడ మనం తెలుసుకున్నట్టు ఒక లంసమ్ అంటే 50% ఆఫ్ లాస్ట్ పేలో మనకు పెన్షన్ వస్తుంది. దాంట్లో డిఎన్ఎస్ రిలీఫ్ అంటే మన దగ్గర డిఎన్ఎస్ అలవెన్స్ అంటాము, వాళ్ళ సెంటర్లో డిఎన్ఎస్ రిలీఫ్ కాబట్టి అది కలుస్తూ ఉంది కాబట్టి పెన్షన్ కూడా పెరుగుతుంది అనమాట. అదొకటి దీంట్లో అడ్వాంటేజ్. ఇక్కడ చిల్డ్రన్ పెన్షన్ గురించి తెలుసుకుంటే, అది సెంట్రల్ సివిల్ సర్వీస్ పెన్షన్ రూల్స్ ప్రకారం జనరల్గా ఎంప్లాయీ స్పౌస్ చనిపోతే చిల్డ్రన్స్కి 25% ఆఫ్ పెన్షన్ పర్ చైల్డ్ ఇస్తారు. అప్ టు 2 children వరకు ఇస్తారు అంటిల్ 25 years ఆఫ్ మ్యారేజ్, 25 years ఆర్ మ్యారేజ్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అనమాట. అప్పటి వరకు పెన్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంకా చిల్డ్రన్కి వచ్చే పెన్షన్ అనేది ఫైనల్ రూల్ ఆఫ్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వస్తుంది. దానిపైన కూడా మనం స్టడీ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఎంప్లాయీ సర్వీస్ 30 years ఉంది, లాస్ట్ బేసిక్ పే 70,000 అనుకుందాం. సో మనం ఇందాక చూసినట్టు పెన్షన్ ఎంత, యూపీఎస్లో 50% ఆఫ్ 70,000 అంటే 35,000 ప్లస్ డిఆర్ కలిపి వస్తుంది. డిఆర్ పెరిగితే పెన్షన్ పెరుగుతుంది అన్నమాట. సో అదే కేసులో ఎంప్లాయీ చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ ఎంత వస్తుంది, ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసినట్టు ఒక పర్సన్ రిటైర్డ్ అయ్యారు, ఆయన టోటల్ పే 70,000 అంటే దాంట్లో 50% ఎంత, 35,000. సో ఆయనకి 35,000 రెగ్యులర్ పెన్షన్ వస్తుంది, తను చనిపోయాడు. ఇప్పుడు ఫ్యామిలీ పెన్షన్ ఎంత వస్తుంది, 60% ఆఫ్ 35,000 అంటే 21,000 ప్లస్ డిఆర్, ఇది ఫ్యామిలీ పెన్షన్ అనమాట. సో ఇక్కడ ఇంకో విషయం, లంసమ్ అమౌంట్ ఎంత, 1/10 ఆఫ్ పే ప్లస్ డిఏ 90,000 అనుకుంటే ఇంటూ 60, 30 years సర్వీస్ కాబట్టి ఇంటూ 60 వేసుకుంటే 5,40,000 అనేది లంసమ్ వస్తుంది. గ్రాట్యుటీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి 25 lakhs, మనకు 16 lakhs అనమాట. ఇది మనకి బేసిక్ క్యాలిక్యులేషన్. క్విక్గా ఓపీఎస్, ఎన్పిఎస్, యూపీఎస్ని కంపేర్ చేసుకుంటే ఓపీఎస్లో ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఉండదు, ఎన్పిఎస్లో ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ 10, యూపీఎస్లో కూడా 10. గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉండదు, ఎన్పిఎస్లో 14%, యూపీఎస్లో 18.5%. పెన్షన్ గ్యారంటీ ఓపీఎస్లో ఉంది, ఏంటంటే ఎంత పెన్షన్ వస్తుంది అది రిటైర్మెంట్ని బట్టి ఉంటుంది కాబట్టి 50% లాస్ట్ పే ఇస్తారు కాబట్టి ఓపీఎస్లో పెన్షన్ గ్యారంటీ. ఎన్పిఎస్లో పెన్షన్ గ్యారంటీ లేదు. సో మీరు డబ్బులు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడమే ఎన్పిఎస్ అకౌంట్లో, కానీ అప్పుడు ఏ రేట్ ప్రకారం వస్తుందో ఎవరికి తెలియదు. యూపీఎస్లో మాత్రం పెన్షన్ గ్యారంటీ ఉంది. లెక్క ఏంటి, ఓపీఎస్లో 50% ఆఫ్ లాస్ట్ పే, ఎన్పిఎస్ అనేది కార్పస్ మార్కెట్ రేట్ బట్టి డిపెండ్ అవుతుంది. యూపీఎస్లో 50% ఆఫ్ ఏవరేజ్ లాస్ట్ పే, అదొక్కటి యూపీఎస్లో పెన్షన్ గ్యారంటీ. సో ఓవరాల్గా యూపీఎస్ని మనం చెక్ చేసుకుంటే 10% ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, 18.5 గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్, 50% పెన్షన్ ఆఫ్టర్ 25 years, మినిమం పెన్షన్ 10,000, ఫ్యామిలీ పెన్షన్ అనేది 60%, లంసమ్ ప్లస్ గ్రాట్యుటీ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ లింక్డ్ పెన్షన్ అంటే అక్కడ డిఆర్ వస్తుంటే మనకు ఈ పెన్షన్లో కూడా యాడ్ అవుతుంది. కానీ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు కార్పస్లో ఎంత అమౌంట్ జమ అయినా అది వాపస్ రాదు. అంటే ఎంప్లాయీకి పెన్షన్ వస్తుంది, మళ్ళీ తర్వాత ఆ పెన్షన్లో 60% ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది, కానీ ఆ తర్వాత కార్పస్ ఇవ్వబడదు.
ఎన్పిఎస్లో మాత్రమే ఆ కార్పస్ మామూలుగా కొన్ని స్కీమ్ని బట్టి మన పెన్షన్స్ తీసుకుంటే అది పర్సన్కి వస్తుంది, వాళ్ళ వైఫ్కి వస్తుంది, మీ తర్వాత కార్పస్ చిల్డ్రన్కి ఇస్తారు. కానీ యూపీఎస్లో ఆ ఫెసిలిటీ ఉండదు. ఒకసారి హస్బెండ్ వైఫ్ చనిపోయారంటే ఆ డబ్బులు ఇంకా గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి అన్నమాట. సో డబ్బులకు సంబంధించిన కంపారిజన్ చూసుకుంటే ఎన్పిఎస్లో లంసమ్ క్యాష్ వస్తుంది, పెన్షన్ తక్కువ. యూపీఎస్లో లంసమ్ క్యాష్ మోడరేట్ కూడా కాదు, తక్కువే, కానీ పెన్షన్ హయ్యర్ గ్యారంటీడ్ ఉంది. సో ఇది కంపారిజన్ అనమాట మెయిన్ డబ్బులకు సంబంధించింది. ఇంకో క్విక్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీ రిటైర్మెంట్ కార్పస్ అకౌంట్లో 1 crore ఉన్నాయనుకోండి, యూపీఎస్లో అది ఎంత ఉన్నా మీకు డబ్బులు రావు. క్యాష్ విత్డ్రాల్ అంటే 60% మీరు విత్డ్రా చేసుకోవచ్చు కాబట్టి 60 lakhs వస్తాయి. యూపీఎస్లో మనం ఇందాక చూసుకున్నాం కదా, 1/10 ఆఫ్ పే ఇంటూ కంప్లీటెడ్ 6 months, దాని ప్రకారం కొన్ని లక్షలు వస్తాయి. కాకపోతే మంత్లీ పెన్షన్ 20,000, యూపీఎస్లో 35 వస్తాయి అన్నమాట. ఫ్యామిలీ పెన్షన్ డిపెండ్, ఎన్పిఎస్లో ఎంతైనా రావచ్చు, కానీ యూపీఎస్లో 60% గ్యారంటీ అన్నమాట. అంటే ఒక ఎంప్లాయీ తీసుకుంటున్న దానిలో వాళ్ళ వైఫ్కి 60% పెన్షన్ వస్తుంది. సో యూపీఎస్లో కూడా గ్రాట్యుటీ ఉంది, లీవ్ ఎన్కాష్మెంట్ ఉంది, ఒక యూపీఎస్ లంసమ్ ఉంది. సో రిటైర్మెంట్ మనీ, మీ గ్రాట్యుటీ అవన్నీ కలుపుకొని ఒక 30-40 లక్షల దాకా వస్తాయి. ఒక ఫిక్స్డ్ పెన్షన్ ఉంటుంది. అది మన యూపీఎస్లో ఉన్న విషయం అన్నమాట. సో ఫైనల్గా యూపీఎస్ఆ ఎన్పిఎస్ఆ అంటే, మీరు ఎన్పిఎస్ ఎప్పుడు తీసుకోవాలి అంటే మీకు రిటైర్మెంట్ అప్పుడు క్యాష్ ఎక్కువ కావాలంటే, మీకు మార్కెట్ మీద నమ్మకం ఉంటే. ఫ్లెక్సిబిలిటీ అంటే ఇంకా తగ్గొచ్చు పెరగొచ్చు, ఆ పెరుగుదల అనే మార్కెట్ సెంటిమెంట్ పైన ఉంటుంది కాబట్టి అది మీకు ఓకే, రిస్క్ టేకింగ్ అయితే ఎన్పిఎస్ ఫైన్. యూపీఎస్ ఎప్పుడు మీకు గ్యారంటీడ్ పెన్షన్ కావాలి, మీకు ముందే ఇంత పెన్షన్ వస్తుందని గ్యారంటీ ఉంటుంది కాబట్టి మీరు అది చూస్ చేసుకుంటే యూపీఎస్. ఫ్యామిలీ సెక్యూరిటీ కావాలి, నేను మార్కెట్ రిస్క్ తీసుకోలేనంటే యూపీఎస్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, మనకు యూపీఎస్ వస్తుందా రాదా అంటే, ఈ రెండింటికంటే మనకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వస్తేనే చాలా బెటర్. కానీ ఈ బేసిక్ వీడియో అనేది నేను చేయడానికి కారణం, మనందరికీ ఎంప్లాయీస్కి తెలిసి ఉండాలి అసలు ఎన్పిఎస్ అంటే ఏంది, యూపీఎస్ అంటే ఏంది, ఓపీఎస్లో ఏముంటుంది. సో ఇది నేను స్టడీ చేసిన వీడియో. సో నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో, మీ ఎంప్లాయీ సర్కిల్లో ఈ వీడియో తప్పకుండా చూడండి. ఎందుకంటే అన్వాంటెడ్ మెటీరియల్ మనం చాలా చూస్తుంటాం. మన సర్వీస్కి పనికొచ్చే విషయాలు మనం తప్పకుండా స్టడీ చేసుకోవాలి.